హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అమెరికా దేశానికి చైనా టెక్నాలజీ పరంగా చాలా పెద్ద దెబ్బేసింది. అది ఏ రకంగా దెబ్బేసిందంటే, ఒక టెక్నాలజీని తీసుకొచ్చి ఎవరు అనుకోని విధంగా ఒక టెక్నాలజీని తీసుకొచ్చి అది బేసిక్‌గా అమెరికాకి చాలా పెద్ద దెబ్బేసేలా చేసింది. మీ అందరికీ తెలుసు కదా! చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ఇవన్నీ మీరు వినే ఉంటారు కదా! గూగుల్‌లోని, అమెజాన్‌లోని ఇవన్నీ వినుంటారు కదా! వాట్సాప్‌లో కూడా ఇప్పుడు ఏఐ గురించి వస్తుంది కదా! సో, ఇది చాట్ జీపీటీ అమెరికాని ఏదైతే ఉందో ఫస్ట్ చాట్ జీపీటీని తీసుకొచ్చింది అమెరికాయే. అందులో డౌటే లేదు. కానీ, కానీ చాట్ జీపీటీకి మించి ఒక టెక్నాలజీ వచ్చింది. అదే డీప్ సీక్. అండ్ ఈ డీప్ సీక్ టెక్నాలజీ అనేది చైనా వాళ్ళు తీసుకొచ్చారు. ఒక టెక్నాలజీ మొత్తం అంతా డెవలప్ చేసి ఈ యొక్క డీప్ సీక్ అనేది తీసుకొచ్చారు. ఇది కూడా మామూలుగా ఏంటంటే అన్ని యాప్స్ లాగా ఇది కూడా నార్మల్ యాప్ కదా! ఈ యాప్‌ని చూసి ఎందుకు భయపడాలని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అమెరికాలోని చాట్ జీపీటీ కంటే ఇప్పుడు ఈ డీప్ సీక్‌కే ఎక్కువగా క్రేజ్ పెరుగుతుందంట. దానికి కారణం ఏంటంటే, దీని యొక్క ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో ఫీచర్స్, ఫంక్షనాలిటీస్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి కదా! అది చాట్ జీపీటీ కంటే 3, 4 రెట్లు ఎక్కువగా పనిచేస్తుందంట ఈ డీప్ సీక్. జనరల్‌గా చాట్ జీపీటీని తీసుకురావడానికి అమెరికా దేశానికి ఒక 10 ఏళ్ల వరకు చాలా 10 ఇయర్స్ వరకు టైం పట్టింది. దాని యొక్క డెవలప్‌మెంట్ గాని, టెస్టింగ్ గాని ఇవన్నీ చేయడానికి ఒక ఇంటర్‌ఫేస్‌గా మొత్తం అంతా ఒక యాప్‌ని మొత్తం క్రియేట్ చేయడానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా క్రియేట్ చేయడానికి అమెరికాకి 10 సంవత్సరాలు పట్టింది. కానీ చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చైనాని ఈ డీప్ సీక్‌ని తీసుకురావడానికి జస్ట్ 2 ఇయర్సే పట్టింది. అది కూడా ఎంప్లాయీస్ కూడా మహా అయితే ఒక 200-300 ఎంప్లాయీస్ పట్టింది. అండ్ ఎక్స్‌పెండిచర్ కూడా చాలా చాలా తక్కువనమాట. అయితే డీప్ సీక్ రావడం వల్ల అమెరికాకి ఏంటి నష్టం అంటే, ఇప్పుడు అమెరికా ప్రజలు ఎవరైతే ఉన్నారో చాట్ జీపీటీని వాడడం మానేసి యాపిల్ ప్లే స్టోర్‌లో గాని వెళ్లి ఏంటంటే ఈ డీప్ సీక్‌కి ఎక్కువగా క్రేజ్ పెరుగుతుందంట. దానివల్ల ఏంటంటే ఈ డీప్ సీక్ అనే ఒక ఏఐ రావడం వల్ల అమెరికాకి కొన్ని బిలియన్స్, కొన్ని ట్రిలియన్స్ అయితే మాత్రం లాస్ వచ్చిందంట. స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయిందంట ఈ డీప్ సీక్ వల్ల. అప్పటి వరకు ఏంటంటే మాకన్నా అసలు ఇలాంటి టెక్నాలజీ ఫ్యూచర్‌లో ఏంటి ఎప్పుడు రాదు అని అనుకునే అమెరికా వాళ్ళకి చైనా మాత్రం ఇచ్చి పడేసింది ఒక పెద్ద టెక్నాలజీ తోటి. ఊహించని టెక్నాలజీతో అది కూడా డీప్ సీక్ అనే టెక్నాలజీతో వచ్చి అమెరికాకి చాలా పెద్ద దెబ్బేసింది. అసలు ఫస్ట్ షాక్‌కి గురి చేసింది మొత్తం అమెరికాకి. సో, ఇప్పుడున్న పొజిషన్‌లో ఏంటంటే చైనాకి ఇప్పుడు మంచి ఈ డీప్ సీక్ అనే యాప్ ఏదైతే ఉందో, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ సీక్ ఏదైతే ఉందో, దానికైతే మాత్రం చాట్ జీపీటీని బీట్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు దీనికి ఫుల్లు ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే ఈ టెక్నాలజీ గాని బాగా క్లిక్ అయిందనుకోండి, ఇక చాట్ జీపీటీని అందరూ మర్చిపోతారు. అంటే మర్చిపోరు, కొంతమంది ఎవరైతే వాడతారో వాళ్ళు వాడతారు గానీ, మాక్సిమం ఏంటంటే ఇంకా డీప్ సీక్‌కి అందరూ టర్న్ అయిపోతే అప్పుడు చాట్ జీపీటీకున్న క్రేజ్ అంతా మొత్తం పడిపోద్ది. మొత్తం తగ్గిపోద్దనమాట. సో, అదే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే అమెరికాకి ఫుల్లు అసలు స్టాక్స్ అన్నీ పడిపోయాయి. చాలా ట్రిలియన్స్, బిలియన్స్‌లో లాస్ వచ్చిందిప్పుడు. ఈ డీప్ సీక్ రావడం వల్ల. బేసిక్‌గా ఏంటంటే ఇది ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది కాబట్టి, ఈ డీప్ సీక్ అనే టెక్నాలజీ ఇనీషియల్ స్టేజ్‌లో ఉంది. కానీ ముందు ముందు ఇంకొక కొత్త కొత్త ఫీచర్స్ గాని, కొత్త కొత్త ఫంక్షనాలిటీస్ గాని యాడ్ చేస్తారు. తర్వాత పిక్చర్స్ వచ్చేలాగా ఇవన్నీ యాడ్ చేస్తారు. మీరొకసారి గూగుల్‌కెళ్ళి డీప్ సీక్ అని కొట్టండి. దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తది. అండ్ యాప్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తది. ఈ వీడియోలో మీకు చెప్పొచ్చు అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మొబైల్‌లోని సెల్ ఫోన్ ఉంటది కాబట్టి, నెట్ ఉంటది కాబట్టి మీరు ఆటోమేటిక్‌గా గూగుల్‌లో కొట్టినా మీకు వచ్చేస్తది. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్. చైనా వాళ్ళు అనుకోని విధంగా అమెరికాకి దెబ్బేయడం ఇలా చేశారు. డీప్ సీక్ గురించి మీకేంటంటే చాలా బ్రీఫ్‌గా చెప్పేసాను. మరీ డెప్త్‌లా ఎళ్ళకుండా మీకు చాలా ఆహ్, సింపుల్‌గా తేల్చి చెప్పేసాను. మీకు కావాలంటే గూగుల్‌లో మీరు సెర్చ్ చేసుకోండి. సో, ఇదైతే మొత్తం అయితే మాత్రం షాకింగ్, ఇది షాకింగ్ అండ్ సర్ప్రైజ్ విజిట్ టు ఆహ్, న్యూ టెక్నాలజీ. సో, ఓకే. సో, మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కేవీ టాక్స్. బై.